హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియో మీరు చూసిన ఈ క్రాఫ్ట్లో మీ ఫ్రెండ్స్కి చిన్నగా ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, మీ పేరెంట్స్కి ఏమైనా యానివర్సరీ కానీ బర్త్డేస్ కానీ ఉంటే మీరు ఈ గిఫ్ట్ ఇలాంటివి ఇవ్వచ్చు. ఇవి నేను చేసినవి చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 20 మినిట్స్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ వీటికి నేను కలర్స్ పేపర్స్ని యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ టైంలో నాకు అవైలబుల్గా ఉన్నవి వాటితో నేను చేశాను. ఇలా లవ్ షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇలా కాకపోతే స్క్వేర్ అయినా పర్లేదు, రెక్టాంగిల్ అయినా పర్లేదు, రాంబాస్ మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎలా చూపించానో లీవ్స్ అలా కట్ చేసుకోండి. సేమ్ ఇలాగే మనకి ఎంత బండిలా కావాలి అంటే ఒక టెన్ టైమ్స్ అలా మీరు కట్ చేసుకోండి. అప్పుడే ఫ్లవర్కి విడత్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ మీరు ఏమైనా పేపర్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఫ్లవర్స్ అనేవి చాలా బ్లూమింగ్గా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏమైనా పెట్టిన వీడియోలు మీకు కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్లో మీ అందరికీ కొత్తగా డ్రాయింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ క్రాఫ్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి నా ఛానల్ ఇస్ ద బెస్ట్ ఛానల్ అని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ ఛానల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే షేర్ చేయండి. క్రాఫ్ట్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఏ స్కూల్లో కానీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నా కానీ నా క్రాఫ్ట్స్ బాగుంటాయి, మీరు ట్రై చేయొచ్చు. చూసారు కదా, నేను ఇందులో ఫెవికాల్ని యూజ్ చేశాను, గమ్. ఇలా పేపర్స్ని ఇలా లేయర్గా పెట్టండి. ఇలా కాకుండా ఇది లోటస్ షేప్లో ఉంది కాబట్టి ఇలా తీసుకున్నా. మీరు నార్మల్గా కర్వ్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఎడ్జ్గా షార్ప్గా ఉండేవి తీసుకోవచ్చు. ఎడ్జ్కి షార్ప్ చేయొచ్చు మీరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఫ్లవర్ ఎలా ఉండాలనుకుంటున్నారో విధంగా మీరు షేప్స్ని కట్ చేసుకోవచ్చు. నేను ఒక లోటస్ అనుకున్నాను, సో అందుకని లోటస్ షేప్లో కట్ చేసుకున్నాను పేపర్స్. చూసారు కదా, మీరు చేతితోనే గమ్ని కొంచెం అప్లై చేయండి. ఎందుకంటే మన హ్యాండ్ తోని చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏ పేపర్ ఏమైనా లోపలికి వెళ్ళిపోతే మనం దాని వెంటనే సరి చేస్తాం. మనం గమ్ముతోని ఉన్న దాంతో నిప్తం పెట్టామంటే అప్పుడు ప్రాపర్గా గమ్ అనేది ఇన్సర్ట్ కాదు. సో అందుకని చేతితోనే ఈ ఒక్క టైంలో యూస్ చేయండి. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం యూస్ చేయొచ్చు. కొంచెం దాన్ని ప్రాపర్గా లైన్గా ఒక సీక్వెన్స్గా పెట్టండి. షేప్ కూడా కొంచెం ప్రాపర్గా వచ్చేలాగా చూసుకోండి. ఏమన్నా అటు ఇటు అయింది అంటే మీరు సీజర్తోనే ఒక షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు నేను లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ లీవ్స్ మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఈ ఒక్క లీఫ్ ఇలా అనుకున్నాను. మీరు ఇలా కాకుండా కొంచెం ఎడ్జెస్కి షార్ప్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఆర్ కొంచెం దాన్ని ఎగ్ షేప్లో అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్టెమ్ కోసం నేను గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇది మార్కర్. చాలామంది స్కెచెస్ యూజ్ చేస్తుంటారు కదా, సో మార్కర్స్ని యూజ్ చేయండి. ఎందుకంటే స్కెచ్ అనేది ఎడ్జ్ చాలా కొంచెమే షార్ప్గా ఉంటుంది అండ్ చాలా చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం దాన్ని ఒక 4-5 టైమ్స్ మనం దాన్ని స్కెచ్ వేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఇలా మార్కర్స్ని యూజ్ చేసామంటే మనం మార్కర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం 2 టైమ్స్ అలా అనేస్తే సరిపోతుంది, మొత్తం అయిపోతుంది. అండ్ నేను లోపల ఒక మంచి డిజైన్ కావాలని చెప్పేసి ఇలా వేసుకున్నాను, చూడండి. నేను ఇలా 3 లేయర్స్ వేసుకున్నాను. మీ కలర్స్ ఇష్టం వచ్చినట్టు మీరు దీన్ని వేసుకోవచ్చు.
బయట లోపల కూడా అదే స్కెచ్ వేసి మళ్ళీ మీద అలా స్కెచ్ వేస్తే బాగుండదని చెప్పేసి నేను ఇలా గోల్డ్ కలర్ వాటర్ కలర్స్ని యూజ్ చేశాను. ఇవి కొంచెం క్వాలిటీ ఉన్న కలర్స్ని యూజ్ చేయండి, ఎందుకంటే మనం తీసుకున్న దాన్ని పేపర్ మీద అప్లై అవ్వాలి కానీ ఆ పేపర్ అనేది మొత్తం వెట్ అయిపోవద్దు. సో అందుకని నేను ఇలా క్వాలిటీ ఉన్న కలర్స్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, అలాంటి కలర్స్ తీసుకోండి, బాగుంటుంది యూజ్ చేసేటప్పుడు. మీరు ఈ ఫ్లవర్స్‌ది కూడా నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను. వీడియోస్‌లో ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో ఫ్లవర్స్‌ని ఎలా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో నేను అలా పెట్టాను. అది ఇలా పెడితే బాగుంటుంది. బట్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. దాని మీద ఏమన్నా ఎఫర్ట్స్ కానీ ఏమన్నా పేపర్ కానీ ప్రెస్ చేస్తే ఆ ఫ్లవర్ అనేది మళ్ళీ స్పాయిల్ అవుద్ది. సో అలా కాకుండా మీరు ఇలా స్కెచెస్‌తోని వేయడం బెటర్ అని నేను అనుకోని అలా వేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లవ్ షేప్ పెడతారా, లేకపోతే స్టార్ పెడతారా, డాట్స్ పెట్టినా పర్లేదు, అది కూడా క్యూట్గానే కనిపిస్తుంది. చూసారు కదా, నేను వెళ్ళాక గమ్తోని మొత్తం తీసుకున్నాను కదా, మొత్తం దాన్ని స్టిక్ అయిపోయింది ఇప్పుడు ప్రాపర్గా. సో నేను అందులో నెల పేస్ట్ చేశాను. లీవ్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ కలర్ పేపర్స్తోనే చేస్తాను. ఆల్రెడీ అవి వచ్చేస్తున్నాయి. సో ఆ టైంలో నాకు ఈ థాట్ వచ్చేసింది, ఇలా వేశాను. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇలాంటి క్రాఫ్ట్స్ మీద థాట్స్ ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయండి, యూజ్ అవుతాయి వాళ్ళకి. అండ్ మీకేమైనా థాట్స్ ఉంటే కూడా నాకు మీరు డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్స్లో నాకు మీరు పెట్టొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో నేను ఎన్ని మినిట్స్ టైం పట్టిందో నేను చేయడానికి కూడా ఏమేమి యూజ్ చేశానో కూడా అందులో నేను మెన్షన్ చేశాను. అండ్ మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తాయి.
ఇక్కడ మీ నేమ్ మీరెవరికి మీ ఫ్రెండ్స్‌కా, మీ ఫాదర్‌కా, మీ మదర్‌కా, మీ బ్రదర్‌కా అలాంటివి అన్నీ మీరు నేమ్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఆర్ ఫ్రెండ్‌షిప్ డే అయినా గానీ, యానివర్సరీ అయినా కానీ ఇలాంటివి ఒక చిన్నగా చేసి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చాలా పెద్దగా చేశాను. మీరే దాన్ని కొంచెం చిన్నగా చేయండి. అన్నీ చాలా చిన్నగా చేస్తారు. స్మాల్‌గా తొందరగా అయిపోతుంది. అది కూడా చాలా బావుంటుంది. నేనిప్పుడు పెద్దగా చేశాను. మీకు కనిపించదు అని చెప్పేసి మీరు చేసేటప్పుడు చాలా చిన్నగా చేయండి. అదొక చిన్న ఇన్విటేషన్ కార్డ్ లాగా కూడా ఉంటుంది. ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు వేరే విధంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ముందే ఒక ఇన్విటేషన్ కార్డ్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఇలాంటివి క్రాఫ్ట్స్ మీకు కావాలి అన్నా, మీకు ఏమైనా థాట్స్ మంచిగా ఉంటే, ఇలా క్రియేటివ్గా ఆలోచించాలనుకున్నా కానీ నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. నేను తయారు చేస్తాను. అండ్ మళ్ళీ మీకు వీడియో కూడా పోస్ట్ చేసి పెడతాను. అండ్ మీకు ఏమైనా థాట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను చేయాలి అంటే నాకు మీరు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన ఒక లైక్, సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ అయిపోయింది చూసారా? ఒక 20 మినిట్స్ లోపలనే, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి 10 మినిట్స్ అలా టైం పడుతుంది. లేదంటే ఒక 8 మినిట్స్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత క్యూట్‌గా, చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి. ఇలాగే చేయాలని కాదు. ఇలానే మీరు షేప్స్‌ని అన్నీ ఎడిట్ చేయండి, బావుంటుంది. చూడ్డానికి ఒక చిన్న ఇన్విటేషన్ కార్డ్ లాగా బావుంటుంది. అండ్ మీరేమైనా కాంపిటీషన్స్‌కి వెళ్ళినా కానీ ఇలాంటివి చేస్తే కూడా చాలా బావుంటుంది. అండ్ ప్లీజ్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.